అలాగే సెక్రటేరియట్ ఎంత అవుతుంది? తెలంగాణలో కేసీఆర్ సెక్రటేరియట్ని 600 కోట్లతో బ్రహ్మాండమైన సెక్రటేరియట్ కట్టాడు. మరి మీకెందుకు ఇన్ని వేల కోట్లు ఖర్చు అవుతుందో మాకు అర్థం కావటం లేదు. తర్వాత ఇది చాలట్లేదు ఈ భూమి, ఇంకా 50,000 ఎకరాలు మేము తీసుకోవాలని చెప్పి అని అంటున్నారు మీరు రైతుల దగ్గర నుంచి. ఏం చేస్తారు? ఈ ల్యాండ్ అంతా కూడా తీసుకుని ఏం చేస్తారు? కట్టడానికి డబ్బులు లేవు, రోడ్లు వేయడానికి డబ్బులు లేవు, డ్రైనేజీలు తవ్వడానికి డబ్బులు లేవు, బిల్డింగ్లు కట్టడానికి డబ్బులు లేవు, ఏమి లేకోకుండా భూమి సేకరణ చేసి ఏం చేస్తారు? ఎవరికి ఇస్తారు మీరు? ఈ భూమిని ప్రైవేట్ కంపెనీలకు ఇస్తారా? ప్రైవేటు యాజమాన్యాలకు అప్పచెబుతారా? అంటే మీ ఈ రాజధానిని ప్రజల రాజధాని అని మీరు చెబుతూ ఈ రాజధాని క్యాపిటలిస్టులకి, పెట్టుబడిదారులకి మీరు అప్పచెబుతారా? మీరు వాళ్ళ అభివృద్ధి కోసం మీరు పాటుపడుతున్నారా, లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారా? ఒక్క కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించింది లేదు అక్కడ. మీరంతా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి కంపెనీలకు మీరు ల్యాండ్ అలాట్మెంట్ చేస్తున్నారు. ఈ ల్యాండ్ అలాట్మెంట్స్ అనేటువంటిది కూడా పెద్ద స్కామ్గా తయారవుతుందని చెప్పి చాలా ఆరోపణలు వచ్చినాయి మీ మీద. వైజాగ్లో టీసీఎస్కి మీరు ఇచ్చినటువంటి 21 ఎకరాలు, ఎకరం సంవత్సరానికి 99 పైసలు లీజుకి ఇస్తారా? ఎలా ఇస్తారండి అది? 99 పైసల ఎకరాకి. దాని ధర గజమే దాదాపుగా చదరపు మీటరే 28,000 దాకా ఉంది అక్కడ. ఏంటి 28,000 ధర ఉన్నటువంటి భూమిని 99 పైసలకి మీరు ఎట్లా దీర్ఘకాలమైనటువంటి లీజు ఇస్తారు? దీనిలో స్కామ్ ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా విమర్శలు చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి పనులు ఎందుకు చేయాలి మీరు? అది అబితే 21 ఎకరాలలో ఎకరమే 11-12 కోట్లు అవుతుంది. అది ఎకరం 12 కోట్లు అంటే 20 ఎకరాలంటే దాదాపు 240 కోట్లు మీకు ఇవాళ ఆదాయం వచ్చి ఉండేది. అది మీరు అమ్మినట్లయితే మీరు ఎందుకు లీజుకి ఇస్తున్నారు? టీసీఎస్ వస్తుంది అన్న ఎన్ని సంవత్సరాలకు వస్తుంది? ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి? దానివల్ల ప్రభుత్వానికి ఎంత లాస్ అవుతుంది? 640 కోట్లకి ఎంతమందికి జీతాలు ఇవ్వచ్చు? కాబట్టి ఇవన్నీ లెక్కలేసుకోవాలి మీరు ఏదో ప్రైవేట్ సెక్టర్కి మరి ఏదో గుజరాత్లో మరి ప్రధానమంత్రి గారు 99 పైసలు సేమ్ ఇదే సిస్టంలో ఇచ్చారట. దాన్ని మీరు కాపీ కొట్టి ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు. అది సమంజసం కాదు. కాబట్టి మీరు 240 కోట్ల రూపాయల భూమిని మరి 99 పైసలకి ఇస్తున్నారంటే మరి ఎంత అన్యాయం! మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చే దిశగా, సంపద సృష్టించే దిశగా మీ ప్రభుత్వం ప్రయాణం చేస్తుందా అనేటటువంటిది ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు అది విరమించుకోవాలి. కాబట్టి ప్రైవేట్ సంస్థలకే దారాదత్తం చేయటం కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి దారాదత్తం చేయండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కంపెనీలు పెట్టుకునేటట్టుగా ఎంకరేజ్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఆ భూమి ఉపయోగపడేట్లుగా చేయండి. ఆ యొక్క స్పోర్ట్స్ విలేజెస్ క్రియేట్ చేయండి, మరి ఎడ్యుకేషన్ విలేజెస్ క్రియేట్ చేయండి, మెడికల్ విలేజెస్ క్రియేట్ చేయండి. ఇక్కడ విద్యార్థులు కానీ మరి చదువుకున్న నిరుద్యోగులు కానీ వాళ్ళకి ఉపయోగపడే దిశగా మీ పెట్టుబడులు ఉండాలి. కానీ ఏదో ప్రైవేట్ కంపెనీలకి దారాదత్తం చేసి వాళ్ళు సంపదను మరి పెంచుకునేటట్లుగా మీరు చేస్తున్నారు తప్ప నేను సంపద సృష్టిస్తాను. ఎవరు సంపద సృష్టిస్తారు? ప్రభుత్వానికి సంపద సృష్టిస్తారా? రాష్ట్ర ప్రజలకు సంపద సృష్టిస్తున్నారా? విదేశస్తులకి, ఎన్ఆర్ఐలకి, తర్వాత ఇతర రాష్ట్ర పెట్టుబడిదారులకి మీరు సంపదని క్రియేట్ చేసి వాళ్ళకి దారాదత్తం చేసే విధంగా మీరు ప్రభుత్వం మరి ప్రయాణిస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క పద్ధతులు మానుకోండి. కొంత పర్సంటేజ్ ఆఫ్ ల్యాండ్ పోనీ అవుట్ సైడర్స్కి ఇవ్వండి, అంతేగాని మొత్తం ల్యాండ్ వాళ్ళకి ఇవ్వటానికి మీకు వీల్లేదు. ఇది మా రాష్ట్రం, ఇది మా భూమి, ఇది మా ప్రజలకు సంబంధించినటువంటి భూమిని మీరు మా ప్రజలకే ఉపయోగపడేట్లుగా మీరు చేయాల్సినటువంటి అవసరం మీకుంది. మీరు చాలా అనుభవజ్ఞులు, మీకు అవన్నీ